రియల్ ఎస్టేట్ రంగంలో బాగా లాభాలే కనిపిస్తాయి. ఎక్కువ మోర్ మనీ ఇక్కడ కనిపిస్తా ఉంటుంది. అటు వ్యాపారం చేసే వాళ్ళకి, బ్రోకర్స్‌కి అందరికి ఎక్కువ డబ్బు కనిపిస్తుంది. ఇంత బాగున్న రియల్ ఎస్టేట్‌లో నష్టపోయే వాళ్ళు కూడా ఉన్నారు. అదే నేను చెప్పాను. ఎక్కడ నష్టపోతూ ఉంటారు వీళ్ళు బేసిక్ రియల్ ఎస్టేట్ రంగంలో ప్రతి బిజినెస్ లో లాభపడే వాళ్ళు ఉంటారు, నష్టపోయే వాళ్ళు ఉంటారు. నష్టపడిన కంపెనీలు కొంచెం తెలివిగల ఇన్వెస్ట్ చేసి దాని లాభాలు తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇట్ ఈస్ ఆల్ డిపెండింగ్ ఆన్ పీపుల్ అండి, పీపుల్స్ మైండ్ సెట్. మీ తెలివితేటలు మీరు ఏ విధంగా చేస్తారు. లాస్ ఎట్లు పోతారండి? అప్రూవ్ లేని ప్లాట్స్లో అప్రూవ్ లేని ప్రాపర్టీస్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, మరి ఎక్కడికి పోతుంది అది? వాళ్ళు తక్కువ రేటుకి ఇస్తున్నారని మంచి లొకేషన్లో కాకుండా, ఏదో పరిచిన లొకేషన్లో రోడ్ యాక్సెస్ లేకుండా, డెవలప్మెంట్ చుట్టుపక్కల లేకుండా ఎక్కడో దూరంగా కొనుక్కుంటే అది అక్కడ స్టాగ్నేషన్ అయిందనుకోండి, మీ డబ్బులు ఎంత కష్టపడిన డబ్బులు ఎక్కడికి పోతాయి? వృధానే కదా. అవసరానికి అమ్ముకోలేము మనం. అన్నప్పుడు అరే ఎంతో కొంత రేట్ వస్తే పోయింది లేదు, లాస్కైనా అమ్ముకునే ఒక్కసారి అవసరం అనుకోండి, ఇట్ లీడ్స్ టు సెల్ ఎట్ ద లోయెస్ట్ ప్రైస్. ఇవన్నీ ఏంటంటే కొంత మనకి స్టడీ అవసరం అండి. ఎందుకంటే ఇండియాలో ఈవెన్ తెలంగాణ ఆల్సో స్టాట్యుటరీ గవర్నమెంట్ రూల్స్ అంత ఇంకా ఫుల్లీ రాలేదు, మెచ్యూర్డ్గా రాలేదు. ఏది సో కస్టమర్స్ కానీ ఎవరైతే కొనుక్కునే ఇన్వెస్టర్స్ కానీ అంత సేఫ్టీ 100% అనేది లేదు. ఈ రోజుకి కూడా హైడ్రా ఒక పక్కన పర్మిషన్ ఇస్తారు, ఒక పక్కన హైడ్రా వచ్చేసి కూల్ చేస్తుంది. అద్దట్లో డబ్బులు ఉండాలి కంటే అట్లీస్ట్ దే కెన్ విస్టాండ్. బట్ వాట్ అబౌట్ ద పర్సన్స్, ద మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అండి, ఇట్స్ వెరీ వెరీ టఫ్. అంటే తెలుసుకోవడం ముఖ్యము. కాకపోతే ఏంటంటే ముఖ్యంగా ఇట్ షుడ్ బి రన్ బై ద ప్రొఫెషనల్ పీపుల్, ఈవెన్ ద ప్రొఫెషనల్ అడ్వైజర్, రియల్ ఎస్టేట్ అడ్వైజర్స్ కానీ, బ్రోకర్స్ కానీ, ఏజెంట్స్ కానీ, వాట్ ఎవర్ నేమ్ యూ కాల్ ఇట్, దే షుడ్ బి క్వాలిఫైడ్, దే షుడ్ బి నోన్ అండ్ సర్టన్ పారామీటర్స్ అనేది ఫిక్స్ చేయాల్సింది టైం అనేది రియల్ ఎస్టేట్ లో ఇప్పుడు వచ్చింది ఇక్కడ. సో రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే మంచి అప్రిషియేషన్ వస్తుంది? అంటే కొంతమంది అత్యాశ పోయి కొన్ని రాంగ్ స్టెప్స్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. రూపాయికి 10 రూపాయలు ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉంటారు. లేదు రూపాయి వస్తే చాలు అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. లేదు మన కొన్న ఫ్లాట్కి ఒక 10% దానికి అప్రిషియేషన్ వచ్చి కాస్త లాభం వస్తే చాలు అనుకుంటే చాలా మంది రకరకాల పీపుల్ అయితే మనం ఉన్నారు. బేసిక్గా నష్టపోకుండా ఉండాలంటే అసలు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అగైన్ ఏ కాన్ఫ్లిక్టింగ్ క్వశ్చన్ అండి. జాగ్రత్తలు వేరు, మళ్ళీ హై అప్రిషియేషన్ అనేది వేరు. హై అప్రిషియేషన్ రావాలి అంటే చూడండి, హైదరాబాద్ నేను చెప్తాను, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, రీజనల్ రింగ్ రోడ్ లోపు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయండి, ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి, లాభాలు గ్యారెంటీగా వస్తాయని చెప్తాను. అట్లనే ఎక్కడ పడితే అక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాభాలు వస్తాయని, ల్యాండ్ రేట్స్ పెరుగుతాయి కొన్ని చోట్ల. కానీ ఇక్కడ కొన్ని ఏంటంటే మిస్టేక్స్ మనం చేసేది, చాలామంది అత్యాశకు లోన్ అయ్యి వాళ్ళు చెప్పిందే, ఎవరైతే ఇప్పుడు మీ ఏజెంట్ కానీ ఎవరైనా వాళ్ళు చెప్పిందే నిజం అనుకొని వాళ్ళు ఎమోషనల్గా చెప్తారు, ఎమోషనల్గా మనకి చెప్తుంటారు. కాబట్టి అందరూ అట్లా ఉండరండి. మళ్ళీ ఎవ్రీథింగ్ ఎక్సెప్షనల్ పీపుల్ ఆర్ దేర్, ఎవ్రీ ప్రొఫెషన్. కానీ 90% రియల్ ఎస్టేట్లో అనేది అట్లుంటియే ఉంటాయి. ఎక్కువ ఏంటంటే దే విల్ బ్రింగ్ టు ద పాయింట్ ఆఫ్ ది బయింగ్ ఎమోషనల్. అది ఆ ఫ్యాక్టర్ అనేది అది చాలా ఇంపార్టెంట్. అది మీరు కంట్రోల్ చేసుకోవాలి. ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో ఎమోషనల్ బయింగ్ వెళ్ళకూడదు. బై చేసేటప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉండేట్టు చూసుకోండి. ఇంకోటి ఏంటంటే అన్ని అప్రూవల్స్ కానీ వెరిఫికేషన్ చేసుకోండి. లీగల్ వెరిఫికేషన్ కానీ, ఫిజికల్ వెరిఫికేషన్ కానీ, రెవెన్యూ వెరిఫికేషన్ కానీ చేసుకోవాలి. బిల్డర్స్ కానీ ఉన్నారనుకోండి, డెవలపర్స్ ఉన్నారు, వాళ్ళ యొక్క పాస్ట్ రికార్డ్స్ ఏంటి, ప్రీవియస్ ఎక్కడ చేశారు, ఎటువంటి అమ్యూనిటీస్ ఇచ్చారు, అక్కడ రేట్స్కి ఏ రేట్స్కి ఇచ్చారు, ఇప్పుడు ఏ రేట్స్కి పలుకుతున్నాయి, ఎంత లాభం వచ్చింది అక్కడ అనేది ఫ్యాక్టర్స్ కూడా ఇటు కంట్రిబ్యూట్స్ ఇయ్యారు. దానికి ఒక రోడ్ యాక్సెస్ ఏముండబోతుంది, అక్కడ డెవలప్మెంట్స్ అభివృద్ధి ఏముండబోతుంది, గవర్నమెంట్ కూడా ఏమన్నా ల్యాండ్స్ ఉండే చుట్టుపక్కల గవర్నమెంట్ కూడా అక్కడ ఏమైనా ఫోకస్ చేస్తుందా, అండ్ అక్కడ ఏమన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన డెవలప్మెంట్స్ ఏమైనా జరగబోతాయా ఫ్యూచర్లో, ఇవన్నీ పారామీటర్స్. ఇంత అవేర్నెస్ తీసుకొని వస్తున్నా కానీ ఇంకా ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు? ఎక్కడ మనిషి అనేది ఎవరైనా మనిషి అనేది ఎవరైనా ఎంత ధనికుడైనా ఎవరైనా కానీ చూడండి, అట్లనే రిచ్ పీపుల్, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రిచ్ పీపుల్ వాళ్ళు మోసపోలేదా, లేకపోతే వాళ్ళు దే నాట్ లాస్ అవ్వలేదా? విజయ్ మాల్యా అండి, కింగ్ ఫిషర్
వాట్ హ్యాపెన్? రీజన్ ఏంటి? అత్యాశ పోవటం వల్ల ఓవర్ అదే. ఇన్వెస్ట్మెంట్, ఓవర్ ఇన్వెస్ట్మెంట్స్, అది Thinking. మంచి మోర్ లాభాల కోసం మోర్ లాభాస్. అట్లనే సత్యం రామలింగరాజు. రామలింగరాజు. There are plenty we can n number of people we can tell in the this in front of audience. This all becomes, చూడండి, మనిషి డబ్బులు సంపాదించడం వేరు, సంపాదించింది సేఫ్గా ఉంచుకోవటం వేరు. నెంబర్ 3 ఏంటంటే ఆ సంపాదించి మల్టిప్లికేషన్ చేయటం వేరు. ది 3 ఆర్ మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు వరకు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ సేఫ్ ఉన్నట్టేనా? వాళ్ళ ప్రాపర్టీస్ గురించి ప్రాపర్టీస్ ఎట్లా చెప్తామండి? ఎక్కడ కొన్నాం అనేది దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు చూడండి, దేనికి ఉన్న పాజిటివ్స్ నెగటివ్స్ దానికి ఉంటాయి. అగ్రికల్చరల్ ల్యాండ్ అందరూ పెట్టలేరు, ఇట్ ఇస్ నాట్ సూటబుల్ ఫర్ ఎవ్రీబడి. అట్లనే ఫార్మ్ ల్యాండ్స్ అందరికి సూటబుల్ కాదు. అట్లనే ప్లాట్స్ అందరికి సూటబుల్ కాదు. ఇప్పుడు ఏజ్ ఎక్కువైందండి, ప్లాట్స్ ఎక్కడో కొంటారు, ఎక్కడో ఒరిజినల్ రింగ్ రోడ్ దగ్గర 40-50 కిలోమీటర్స్ దూరంగా కొనాల్సి, ఎప్పుడైనా ఒకసారి చూసి రావాలి కదా. మీ ఏజ్ ఇఫ్ ఇట్ డజంట్ పర్మిట్ దట్, హౌ యూ ఏబుల్ టు సీ ఓవర్ సీ అట్లీస్ట్ అంటే ఇట్ ఈస్ ఎన్ we have to make a plan for the particular family. Wealth creation to the family should be done with meticulous planning. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఫ్యూచర్లో ఫ్యామిలీ రిక్వైర్మెంట్స్ ఏముంది, ఈ దానికి తగ్గట్టుగా ఫ్యూచర్లో రాబోయే అవసరాలకు తగ్గట్టుగా ఈరోజు మనం ఏం చేస్తే ఆ దానికి మీట్ అవుతాము, ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే. నాట్ ఓన్లీ రియల్ ఎస్టేట్, whether it is go to in a different segment of the investments like shares కానీ గోల్డ్ కానీ, ఎందుకు దేనికి ఉన్న సాధక బాధకాలు దానికి ఉంటాయి. అందరూ షేర్స్ లో అందరూ ఇన్వెస్ట్మెంట్ చేయలేరు కదా. దిసే విత్ ఇన్ 1 year ఇట్ బికమ్ డబుల్డ్ దట్ పర్టికులర్ షేర్. గతంలో కన్నా రియల్ ఎస్టేట్ లో ఇప్పుడు ఎక్కువ మోసాలు జరుగుతున్నాయండి. గతంలో కన్నా రియల్ ఎస్టేట్ లో ఇప్పుడు ఎక్కువ మోసాలు జరుగుతున్నాయంటే అట్లా ఏం లేదు, అట్లా ఇట్స్ నాట్ లైక్ దట్. బట్ గతంలో తెలిసేది కాదు, ఈ రోజు మీడియా కానీ ఇన్ఫర్మేషన్ కానీ బాగా ఓవర్ఫ్లో ఉంది. నౌ ఇట్ ఈస్ కమింగ్ అవుట్. సో ఫైనాన్షియల్ అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను సార్. నేను రీసెంట్ గా ఒక ఆర్టికల్ చదివాను. వాళ్ళ ఒక ప్రాజెక్ట్ వచ్చేసి, వాళ్ళేమో యాక్చువల్లీ అమీన్పూర్ దగ్గర ప్రాజెక్ట్, కానీ పేపర్లో యాడ్ ఇవన్నీ ఇచ్చింది ఏంటంటే మియాపూర్ దగ్గర అని చెప్పి యాడ్ ఇచ్చారు. ఆ ప్రాజెక్ట్ మియాపూర్ దగ్గర అన్నారు. సో మనం ఏం చేస్తాం, కామన్ గా ఫోన్ చేసి అడుగుతాం, ఆ ప్రాజెక్ట్ చూడటానికి వెళ్తాం. ఆడేం చేస్తాడు, మియాపూర్కి అమీన్పూర్కి ఎంత దూరం, అట్లీస్ట్ 5-6 kilometers 7 kilometers వస్తుంది. 6 kilometers. అంటే ఆ ప్రాజెక్ట్ అక్కడ లేదు. మియాపూర్ నుంచి అమీన్పూర్ తీసుకొని పోయి ప్రాజెక్ట్ అక్కడ చూపిస్తున్నారు. ప్రాజెక్ట్ కాస్ట్ ఏమో అక్కడ 5,000 అని పెడుతున్నారు, అడిగిన తర్వాత 6,000 అని చెప్తున్నారు. ఇలాంటి రాంగ్ కమిట్మెంట్ వల్ల చాలా మంది నష్టపోతున్నారు. పేపర్ యాడ్ చూసి చెప్పిన ప్లేస్ ఒకటి, చూపించే ప్లేస్ ఒకటి. మీరు గమనించారో లేదు, మీకు ఒక చిన్న ఆర్టికల్ ఇప్పుడే చూపించమని చూపిస్తారు. చూడండి, ఎక్కడైనా కానీ జరగడానికి అవకాశం ఉంది. అందుకని నేను చెప్పేది ఏంటంటే, బ్రోచర్లు ఇచ్చేయన్నీ నిజాలు కాదు, బ్రోచర్లో వచ్చినవన్నీ నిజాలు కాదు. ఒక రూమ్లోకి తీసుకెళ్ళి ఏవి రూమ్ అంటారు, అంత తీసుకెళ్ళిపోయి అంత వీడియోలో చూపించినవన్నీ నిజాలు కాదు. అందుకని నేను ఒక పాయింట్ చెప్పాను మీకు, అసలు ఆ డెవలపర్ కానీ బిల్డర్ ఎవరు, అతని యొక్క పాస్ట్ రికార్డ్ ఏంటి, అతను ఏ విధంగా చేశాడు ఇంతకుముందు ప్రాజెక్ట్స్. కాదు ముందు కస్టమర్ని తన దగ్గరకు రప్పించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాల్లో ఇది రాంగ్ కమిట్మెంట్స్. అదే మియాపూర్కి అమీన్పూర్కి ఎంత దూరం? అదేనండి, ఇప్పుడు అవన్నీ ఛాలెంజింగ్ చేసే రావాలి. ఇప్పుడు రేరా ఉంది, ఇట్ ఈస్ ద రెగ్యులేటింగ్ అథారిటీ ఫర్ ద రియల్ ఎస్టేట్ ఈస్ కన్సర్న్. ఈజ్ ఇట్ డూయింగ్ పర్ఫెక్ట్ ఇట్ ఇస్ డ్యూటీ అన్నట్టు కూడా వస్తుంది. వాట్ దే డూయింగ్, దే సపోజ్ టు డూ చెక్ ద థింగ్స్, వాట్ ఆర్ ద బ్రోచర్ ఈస్ దేర్, వాట్ ద హౌ దే డూయింగ్. ఇట్స్ మానిటరింగ్ ఏజెన్సీ లాగా ఉండాలా. But they're not, whether they got that much powers or not, I don't know, but exactly, but they have to go in detail why the customers are suffering, where the lacuna is there, where the people are getting కన్నింగ్ రాదర్ డిసీవింగ్ అవుతారు, మోసపోతున్నారు. ఇవన్నీ పారామీటర్స్ కూడా ఏంటంటే, ఒక లైక్ పోలీస్ స్టేషన్లో లాగా ఎట్లా కంప్లైంట్స్ ఉంటుంది, అట్లాగా కంప్లైంట్స్ ఇచ్చి కంప్లైంట్ లాగా ఉంటుంది అనుకోండి. ఇట్ బికమ్స్ అవేర్నెస్. అంత మీరు అనుకున్నట్టు కూడా కదండి, ఈ రోజు కస్టమర్ ఈజ్ నాట్ బయింగ్ జస్ట్ సింప్లీ ఒక 10 ప్రాజెక్ట్స్ వస్తాడు. మోర్ కన్ఫ్యూజింగ్, మోర్ ఇన్ఫర్మేషన్, మోర్ కన్ఫ్యూజింగ్ ఆల్సో. కానీ నాకున్న ఇన్ఫర్మేషన్, నేను స్టడీ చేసిన దాన్ని బట్టి, రియల్ ఎస్టేట్ లో నష్టపోతే, మోసపోతే
మనకి కోర్టులో కానీ పోలీస్ స్టేషన్లో పరిష్కారం అవ్వదు. ఏళ్ళకేళ్ళబడి ఆ సమస్య అనేది అట్లానే ఉండిపోతుంది. అమ్మినోడు బాగానే ఉంటాడు, బిల్డర్స్ అందరూ బాగానే ఉంటారు, కొన్నోడు మాత్రమే నష్టపోతున్నాడు. ఎక్కడ న్యాయం జరిగినట్టు ఇంతవరకు కనిపించలేదు. అదే అదే ఒక రియల్ ఎస్టేట్ రంగంలోనే ఎందుకని ఎందుకండి సేమ్ థింగ్ సత్వర పరిష్కారాలు కూడా దొరకట్లేదు ఇక్కడ. చెప్పండి. ఒక మాటలో నాకు చెప్పేది ఏంటంటే, ఇందుట్లో ఇన్వాల్వ్ అయ్యేది ఎక్కువ మంది ఉండేది పొలిటీషియన్స్. ఎక్కడైతే వీళ్ళు ఉంటారో కొన్ని అండర్ హ్యాండ్ డీలింగ్స్ కూడా ఎక్కడ కొన్ని జరుగుతూ ఉంటాయి. దే విల్ నాట్ కమ్ అప్ దేర్. అంత స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది తీసుకురావటం అనేది ఇట్ రిక్వైర్డ్ ఏ గట్స్ టు ద అడ్మినిస్ట్రేషన్ రాదర్ ద లీడర్ ఆఫ్ ది స్టేట్ ఆర్ లీడర్ ఆఫ్ ది కంట్రీ. అంతే కదండి. ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్ లో ఎక్కువ మంది ఇన్వాల్వ్మెంట్ ఎవరు ఉంటారు? ఫస్ట్ థింగ్ ఈజ్ ద పొలిటికల్ లీడర్స్, దెన్ బిజినెస్ మ్యాన్, బ్యూరోక్రాట్స్. అంటే దే ఆర్ లెర్న్డ్ పీపుల్ అండ్ దే నో ఇన్ఫార్మ్డ్ పీపుల్. దే నో వేర్ ద ప్రాజెక్ట్స్ ఆర్ గోయింగ్ టు కమ్. దే బై ఎర్లీ. ఇన్వెస్టర్ ఎప్పుడు, మన కామన్ పర్సన్ ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తారండి? అంత రేట్స్ పెరిగిన తర్వాత అందరు జనాల్లో తెలిసిన తర్వాత ఇక్కడ బాగా ఇవి వస్తున్నాయి అంటే అవి వస్తున్నాయి అంత, ఆ డెవలప్మెంట్ వస్తున్నాయి అంటే ఈ డెవలప్మెంట్ వెళ్ళిపోయిన తర్వాత రేట్స్ ఇప్పుడు అదే నడుస్తుందిలేండి. అంటే ఇప్పుడు ఒక ప్లేస్ మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు హైవే తీసుకోండి, రకరకాల ప్రాజెక్టులు వస్తున్నాయి, అవి వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి అని చెప్పి అమ్మేస్తున్నారు. అది ఎప్పటికి వస్తాయో తెలియదు, ఎప్పుడు ఇదవుతుందో కూడా తెలియదు. అదే ఇప్పుడు నేను కూడా ఒక న్యూస్ చదివాను. ఒక 10 మెంబర్ ఆఫ్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఒక చోట ఒక ఏరియాలో కొన్నారు, ఇన్వెస్ట్మెంట్ చేశారు, కలిసి చేశారు. ఆ ప్రాంతానికి ఫ్యూచర్ లో మంచి డెవలప్మెంట్ తీసుకొచ్చారు. దే బికమ్ కోటీశ్వరులు. నేను విన్నాను. ఇది ఓపెన్ గా. బట్ అనగా ఇక్కడ అన్ని చోట్ల జరిగేది. దే నో ద ఫ్యూచర్, దే నో దే డూ దీస్ థింగ్స్ అన్నప్పుడు కామన్ మ్యాన్ కి ఎట్లాగా హౌ విల్ గెట్ దట్? అందుకని ఏంటంటే ఎక్కడేంటంటే కామన్ మ్యాన్ దే హ్యావ్ టు డిపెండ్ ఆన్ దెమ్సెల్వ్స్ రాదర్. అదర్వైజ్ గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ద స్టెప్స్ సచ్ ఎ వే దట్ నో బడీస్ గెట్, ఎవరు మోసపోకుండా ఉండే విధంగా సిస్టమ్ అనేది డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. నేను చెప్పింది ఇందాక పోలీస్ స్టేషన్ కాదు, పోలీస్ స్టేషన్ లాంటి ఒక వ్యవస్థని ఇక్కడ క్రియేట్ చేయగలిగితే రియల్ ఎస్టేట్కి, ఓన్లీ రియల్ ఎస్టేట్ కన్సర్న్, డెఫినెట్గా ఇవన్నీ కంట్రోల్ అవుతుంది. ప్రొఫెషనల్ వే ఆఫ్ డీలింగ్. వై ఇన్ అదర్ కంట్రీస్ ఇస్ నాట్ హ్యాపెనింగ్? మోసాలు ఎందుకు జరగట్లేదు అక్కడ ఎందుకు సిస్టమ్ ఉంది? దే మేడ్ ఏ సిస్టమ్. యు ఆర్ నాట్ స్టిల్ మేడ్ ఏ సిస్టమ్. మిమ్మల్ని పర్సనల్గా 2 క్వశ్చన్లు అడుగుతాను సార్. 30 years ఏవియేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు. 40 years కంప్లీట్ 40 years అయిపోయింది. మంచి లైఫ్, మంచి శాలరీ వస్తుంది. నాకు తెలిసి అంత మించి ఇంకా వేరే లైఫ్ అనేది ఉండదు. ఇంకా హ్యాపీ ఫ్యామిలీ. ఎందుకో మీరు ఫస్ట్ నుంచి రియల్ ఎస్టేట్ మీద ఎక్కువ స్టడీ చేశారు. అనుకున్నంత స్థాయిలో ఇక్కడ మీరు నిలబడలేకపోయారు. సరిగ్గా మీరు ఎప్పుడైతే ఈ రంగంలోకి వచ్చారో మార్కెట్ కాస్త స్లో డౌన్ అయింది. ఇలాంటి సమయంలో కూడా మీరు పట్టు విడవకుండా ప్రతి విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి ప్రాంతం గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంటే ఆ ప్రాంతంకు ఉన్న ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా. ₹1 ఆశించుకుంటా. ఒకటే వెరీ సింపుల్. నా మైండ్ ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ద మైండ్ సెట్. నా మైండ్ సెట్ ఇస్ నాట్ టు ఎర్న్ మనీ. వెరీ సింపుల్. మనీ ఎర్న్ అయితే నేను ఎప్పుడో కోర్టులో ఎర్న్ చేసాను డిఫరెంట్ వేస్. ఐ నో ద మెథడ్స్, ఐ నో ద టెక్నిక్స్, బట్ మై మైండ్ ఈజ్ దట్ ఏ డిఫరెంట్ కాన్సెప్ట్. ఎవ్రీ డే హ్యాపీగా ఉండాలి, ఎక్కువ రిస్క్ తీసుకోకుండా, ఎక్కువ చెప్తున్నాను 2 ఫ్యాక్టర్, హ్యాపీగా ఉండాలి, వీలైతే 10 మందికి హెల్ప్ చేయాలి మనకు తగ్గినట్టుగా. ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో కూడా నేను సంపాదించింది ఏం లేదు. నా ఓన్ ఇన్వెస్ట్మెంట్ కొన్ని చేసింది మల్టిపుల్ అయింది. నేను ఈ ప్రొఫెషన్ లో యాజ్ ఏ అడ్వైజర్ గా కానీ, యాజ్ ఏ ప్రొఫెషనల్ ఏజెంట్ కానీ మీరు ఏదైనా వాడుకోండి. ఐ నాట్ ఎర్న్ ఎనీథింగ్. ఇట్స్ నాట్ దట్ బికాస్ ఐ కెనాట్ రికమెండ్ సచ్ వన్. కొన్ని ప్రాజెక్ట్స్ ఐ కెనాట్ రికమెండ్, ఐ విల్ నాట్ డూ ఇట్. నేను ఏదైతే కొన్ని ప్రాజెక్ట్స్ నేనైతే రికమెండ్ చేస్తానో, నేనేదైతే నా దగ్గర డబ్బులుంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తానో, అటువంటి ప్రాజెక్ట్సే నేను ఏదైనా ఉంటే నేను చెప్తాను, అడ్వైజ్ ఇస్తాను. అంతేగాని ఇట్స్ నాట్ మనీ ఎర్నింగ్ ఇస్ ఒక స్టేజ్ ఆఫ్ దాటిన తర్వాత మనీ గాట్ నో వాల్యూ యాజ్ పర్ మీ. మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉందా, మీరు హ్యాపీగా ఉన్నారా, ఒక లిమిట్. ఇది ప్యాషన్ తో చేస్తున్నారు. ఇది ఒక ప్యాషన్. ఐ హావ్ ప్యాషన్. ఐ గాట్ ఏ డిప్లొమా. చేయాలన్నా కానీ మీకు కొంత ఖర్చు అవుతుంది కదా. అవుతాయండి, అవుతాయి.
డెఫినెట్ గా అవుతాయి. పెట్రోల్ ఊరనే రాదు కదా, ఇక్కడ అక్కడికి ప్రాజెక్ట్స్ 2 లక్షలు ఖర్చు అవుతుంది నెలకి మీకు. అవుతానే ఉంటాయి ఉమ్, కొన్ని కొన్ని. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ది లైఫ్ అనుకోండి. బట్ ఐ డోంట్ వాంట్ టు సిట్ ఇస్ ఐడిల్ ఈవెన్ ఆఫ్టర్ రిటైర్మెంట్. ఐ వాంట్ టు కొన్ని ప్రాజెక్టులు హ్యాండిల్ చేయమన్నా కానీ మీరు రిజెక్ట్ చేశారు అని విన్నాను నేను. అవును, అందుకే ఈ ప్రశ్న కూడా అడగాల్సి వచ్చింది. ఎందుకు రిజెక్ట్ చేశారు అంటే ప్రాపర్ గా దానికి డాక్యుమెంటేషన్ సరిగ్గా లేకుంటే మీకు నచ్చినట్లు లేదనే, లేకుంటే డెఫినెట్ అండి. ఎవరిని మోసం చేయలేక? అంతేనండి, మీరు ఎవరిని మోసం చేయటం నాకు, నేను ఒక్కడే ఇప్పుడు నేను పొద్దున్నే ఒక దేవుడి దగ్గర దండం పెట్టుకుంటాను అంతే, పెద్ద పూజ అంటే ఏం మిగతా వాళ్ళలాగా చేయను, కానీ నేను దండం అయితే పెట్టుకుంటాను. అప్పుడు ఒకటే నేను పెట్టుకున్నాను అనుకుంటా, అరే నా వల్ల ఎవరు మోసపోకూడదు అండి. ఎందుకంటే ఇక్కడ మీరు చెప్తే మోసమే, నీ ఇంటెన్షనల్ గా చెప్పడం వేరు, నీ ఇంటెన్షనల్ గా చెప్పను. అవును. ఇంకోటి నీకు తెలియకుండా కూడా మోసం జరగచ్చు. ఇప్పుడు ఒకసారి ఎక్కడో మురళీమోహన్ గారు ఏదో విషయం చెప్పారు, ఆయన ప్రాజెక్ట్ లో ఎక్కడో చిన్న కాస్త అంతా మిగతాదో ఏదో గవర్నమెంట్ ఏదో కాస్త అంత అంట. అవును, రీసెంట్ హైడ్రా మీరు ఇన్నే ఉంటారు అంటే ఆయనకి తెలీదు, బికాస్ ఈ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ది ల్యాండ్ ఎట్ ద టైం. సర్వే అంత డీటెయిల్ గా పోలేకపోవచ్చు అంటే, బట్ మిస్టేక్ ఇస్ హ్యాపెన్. అంటే అటువంటి జరగకూడదు, నా వల్ల ఇంకో వాళ్ళకి జరగకూడదనే ఉద్దేశంతో నేను అట్లా కోరుకుంటాను. అంటే ఐ షుడ్ గైడ్ ద పీపుల్ హూ కమ్స్ టు మీ ఫర్ ద వెల్త్ క్రియేషన్ టు దేర్ ఫ్యామిలీస్. అది ఇంపార్టెంట్. ఇట్స్ నాట్ దట్ మై ఎయిమ్ ఈజ్ నాట్ టు సెల్ ద ప్రాపర్టీస్, ఇట్ ఈస్ టు గైడ్ ఆర్ టు హెల్ప్ ద పీపుల్ టు క్రియేట్ దేర్ ఓన్ వెల్త్. అది వెరీ సింపుల్. ఇప్పుడు ఆగిపోవాలనిపించిందా మీకు? లేదండి, ఐ డోంట్ స్టాప్ ఇట్. స్పీడ్ గా ఉంటున్నారు కానీ మీరు ఎక్కడ తగ్గినట్టు తగ్గాల్సిన అవసరం లేదు లైఫ్ లో. ఎందుకంటే ద మోర్ సాటిస్ఫాక్షన్ యూ గెట్, ఎక్కడైతే మనకి ఇష్టమో మనకు ప్యాషన్ అనేది ఏర్పడుతుంది. 10 మందికి మనం ఒక విధంగా హెల్ప్ అనుకోవచ్చు, ఏదైనా సలహా అనేది ఒక రైట్ సలహా చెప్పారనుకోండి, 10 మందిలో ఒక 5-6 మందికి ఇన్నా వాళ్ళకి బెనిఫిట్ అయితే ఇట్ ఈస్, అంతకన్నా ఇంకేం కావాలండి లైఫ్లో అంతకన్నా ఏం కావాలి? ఇప్పుడు 10 మంది నిన్ను, నా చుట్టుపక్కల చాలా మంది ఉంటారు, చాలా మంది గుడ్ పర్సన్ అంటే చాలదు మీకు, ఈజ్ వెరీ గుడ్ పర్సన్ అంటే చాలదు, ఆ సాటిస్ఫాక్షన్ లైఫ్ కి సరిపోతుంది. ఏంటి మీ లక్ష్యం ఏంటి? నాకు అర్థం కాలేదు. నాకు లక్ష్యం అంటే ఏం లేదు, నా లైఫ్ హ్యాపీగా ఉండాలనిపించింది. నాతో రియల్ ఎస్టేట్ రంగంలో హ్యాపీగా ఉన్నారా? అట్లా అంతవరకే నేను పోతాను. అంటే కొన్ని సిచ్యువేషన్స్, ఏదైనా టిపికల్ సిచ్యువేషన్ నేను పోను. ఇది నిజంగా ఇట్ ఈస్ బికమింగ్ ఏ టఫ్ ఛాలెంజ్ నాకు. ఎందుకంటే కారణం ఏంటంటే, నేను ఇంతకుముందు ఈ 40 years ఆఫ్ ఏవియేషన్ ఫీల్డ్ లో చేసినప్పుడు కూడా ఏంటంటే, మై జాబ్ థింగ్స్ ఏంటంటే ఎట్లా ఉండేది ఏంటంటే, నో వేర్ ఇంటరాక్షన్ విత్ ద పబ్లిక్. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఐ స్టార్టెడ్ ఇంటరాక్టింగ్ విత్ ద పీపుల్. కానీ అంటే అటువంటి చెడు మంచి ఎలాగా అనేది అక్కడేంటే ఒక పక్కనే ఉండేది, ఇక్కడ ఏంటంటే ఐఎమ్ సీన్ సో డిఫరెంట్. మీ నమ్మకం ఏంటి? ఎప్పటికైనా రియల్ ఎస్టేట్ మళ్ళీ పూర్వవైభవం వస్తుందని చెప్పి మీరు అదే నమ్మకం ముందు? చూడండి, వైభవం అనేది నేను ఒకటే చెప్తాను, వైభవం అనేది, ఫాల్ అనేది, రైజ్ అనేది ఇట్ ఈస్ కామన్. ఏ బిజినెస్ అని తీసుకున్నాం, రియల్ ఎస్టేట్ కూడా 1 టైప్ ఆఫ్ బిజినెస్ కాబట్టి ఇందులో కూడా ఫాల్ ఉంటుంది. రైజ్ ఉన్నప్పుడు కొనుక్కునే కన్నా ఫాల్ ఉన్నప్పుడు కొనుక్కోవాలా, సింపుల్. ఇది అందరి పెద్ద ఇంటెలిజెంట్ అవసరం లేదు, నార్మల్ ఎవరికైనా అడిగిన ఒక షేర్ అనేది పడిన తర్వాత మంచి షేర్ అయితే ఫండమెంటల్ ఇట్ ఇస్ గుడ్ అంటే అది కొనుక్కుంటే ఆటోమేటిక్గా ఈ రోజు కాబట్టి రేపు పెరిగింది. ఇన్ని సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉంది కదా మీకు, మీరు ఇన్వెస్టర్స్ కి ఇచ్చే సలహా ఏంటి? ఇన్వెస్టర్స్ సలహా ఇచ్చేది ఏంటంటే, ప్రలోభాలకు లోన్ అవ్వకుండా మీరు పర్టికులర్గా ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది మీరు చూసుకోండి. విత్ ఫ్యామిలీతో కూర్చొని మీరు ఫ్యామిలీ అన్నీ కదా, కొంత లిక్విడ్ మనీ అనేది కొంత ఉంచుకొని, ఎప్పుడు మిగతా ఇన్వెస్ట్మెంట్ మీద ల్యాండ్స్ పైన వీటి మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ, సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో రిస్క్ ఫ్యాక్టర్స్ కన్సిడరేషన్ చేసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోతుంటే డెఫినెట్గా లైఫ్ అనేది పీస్ఫుల్గానే ఉంటుంది. ఫైనల్గా లాస్ట్ ప్రశ్న, చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, ఇప్పుడు లోన్ తీసుకొని ఒక ఇల్లు కొనొచ్చా? అయితే ఇప్పుడున్న పొజిషన్ లో ఐ సే ఇట్ ఈస్ నో. తెలుసు కదండి, ఇప్పుడు సిచ్యువేషన్ బాగాలేదు. వెన్ యు ఆర్ నాట్ ఫేవరబుల్ థింగ్స్ బీ క్వైట్ అంతే, రిస్క్ అనేది అసలు ఉంటుంది.
తీసుకోవద్దండి. రిస్క్ ఎందుకు తీసుకోవాలి? రిస్క్ మనం ఎందుకు తీసుకోవాలి లైఫ్లో? తినడానికి ఉందా? కొనుక్కోడానికి ఇల్లు ఉందా? ఒక లివింగ్ ఉందా? ఎలాంటి వాళ్ళకి అనుకూలం ఇప్పుడు కొనుక్కోవడానికి? డబ్బులు ఉన్నోళ్ళకి, డబ్బు ఉన్న వాళ్ళకి, ఇది లోన్ స్కీమ్స్ వాటికి లేకుండా ఉన్న వాళ్ళకి, లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి దిస్ నాట్ మచ్ రిస్క్. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి దే గాట్ ద మనీ సోర్సెస్ ఉన్న వాళ్ళకి ఇస్ ద బెస్ట్ టైం. అప్పు చేసి మటుకు ఇల్లు కూడా ఉంది. ఇల్లు కూడా అసలు మీకు తెలుసో లేదో, ఇల్లు అనేది అసెట్ లైబిలిటీ అంటారు. కొంతమంది ఇప్పుడు కొత్తగా డెఫినేషన్ ప్రకారం ఉంటే ఇట్ ఇస్ ద లైబిలిటీ. ఈవెన్ ఇల్లు ఇట్స్ నాట్ ద ల్యాండ్. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే ఇంటి ఇంకో క్వశ్చన్ అడుగుతాను, మన మనసులో ఉంచే ఆ క్వశ్చన్స్ చెప్తున్నాను. ఇంట్లో అద్దెకుండడం బెటరా ఒక ఇంట్లో, లేదా ఇల్లు కొనుక్కొని మన ఓన్ ఇంట్లో ఉండడం బెటరా? ఏది ఫైనాన్షియల్లీ ఇంపార్టెంట్? ఇల్లు కొనుక్కొని ఉండటం బెటర్ కదా. లేదు, ఫైనాన్షియల్ మీరు చూసుకుంటే అద్దె ఇంట్లో ఉంటూ ఆ డబ్బులకు వచ్చే మీ దగ్గర సేవింగ్ చేసుకునే డబ్బులు మీరు ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్స్ మీద కొనుక్కుంటే ఇప్పటి వరకు ఇల్లు కొన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారా? అది చెప్తాను. అగైన్ డిఫరెంట్ హియర్. ద క్వశ్చన్ ఈస్ దట్ హ్యాపీనెస్, ఫ్యామిలీ బాండ్ ఈజ్ కమ్స్ విత్ ద ఇల్లు. ఇల్లు కొనుక్కుంటే నా సొంత ఉంది, అదొక ప్రైడ్నెస్. దట్ ఈస్ డిఫరెంట్. మనీ ఎర్నింగ్ ఫైనాన్షియల్ ఈజ్ డిఫరెంట్. ది బోత్ ఆర్ డిఫరెంట్. మీకు డబ్బులే కావాలి, నాట్ దిస్ టైప్ ఆఫ్ థింగ్స్ కావాలంటే మీరు ఇంట్లో అద్దెకుని, ఇప్పుడు హైదరాబాద్లో అద్దెకుండి మీరు లైఫ్ లాగ్ చేసుకొని ఎక్కడ పడితే ఈరోజు నాకు ఇక్కడ నచ్చలేదు ఈ ఫెసిలిటీస్, ఇంకో దగ్గరికి వెళ్ళిపోయి ఆ షిఫ్టింగ్ ఉండదు కదా. మీరు ఓన్ ఇల్లు కొనుక్కుంటే అంటే మన మైండ్ సెట్ ఈస్ ద మోర్ ఇంపార్టెంట్. హౌ యూ థింక్, హౌ యూ వాంట్ టు స్పెండ్ యువర్ టైమ్ ఫర్ ద డే ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. Don't expect more things. Don't go behind the money. Money should come automatically to you. ఈ ఒక్కరు సూత్రం తెలుసుకుంటే అంత లైఫ్ బాగుంది. Life is beautiful. Thank you, sir. Thank you so much. Thank you, valuable. Thank you.